ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సోదరి సోదరీమణులకు 12వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వచ్చింది, పోరాటం ఏ విధంగా చేశామనేది అందరికి తెలిసిన విషయమే. ఆ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అన్న అంశం మీద అన్న నినాదంతో మనం ప్రత్యేక తెలంగాణ పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఆ రోజు ఆ ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ నాయకులందరూ కూడా చెప్పింది, నీళ్లు ఆంధ్రోలు తీసుకోబోతున్నారు, నిధులు ఆంధ్రోలు తీసుకోబోతున్నారు, నియామకాలు ఆంధ్రోలు తీసుకోబోతున్నారు అని అన్నారు. మరి పోరాటం చేసినాం ఉవ్వెత్తున. కేంద్రం మెడ, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నది, కేంద్రంలో ఉన్న వాళ్ళ మెడలు వంచి మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సారు అయ్యారు. జూన్ 2, 2014 అయ్యిండు. అదేవిధంగా రెండోసారి డిసెంబర్ 13, 2018 నాడు అయ్యాడు. దాదాపు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. పరిపాలన చేసిన తర్వాత ఈ క్రమంలో అంటే ఆంధ్రలో మొత్తం మనం అన్యాయం చేస్తున్నారు, మనకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడి తెచ్చుకున్నాం. మరి అందరికీ న్యాయం చేశారా అనేది మనం ఇప్పుడు చర్చించాల్సిన ముఖ్య విషయం. ఈ విషయాలు తెలుసుకునే ముందు మిత్రులారా ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలని కోరుతున్నాను. ఇక విషయంలోకి వెళ్తే, నీళ్లు నిధులు నియామకాలంటే నీళ్ల కోసం కేసీఆర్ సారు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టాడు. బూడిలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఇక నిధులు వచ్చేసి నిధులు కూడా ఏ రకంగా ఏమేమైనాయో మీరందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రతి కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చిండు, దాని మీద పేద ప్రజల డబ్బులు ప్రజల ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసిండు. ఆ రోజుల్లో అంటే ఈయన 9 సంవత్సరాల కాలంలో దాదాపు 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని పత్రికలో వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక నియామకాల కంటే ఇప్పుడు ఆ 9 సంవత్సరాలలో ఈయన వేసినటువంటి నోటిఫికేషన్లు చాలా తక్కువ. ఈ మహానుభావుడు పుణ్యాన చాలామంది వయసు అయిపోయి ఏ ఎగ్జామ్కి కూడా అర్హత లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. యువత మొత్తం కూడా నిరుద్యోగం పెరిగిపోయింది. ఇక విద్యా వ్యవస్థ వస్తే సర్వనాశనం అయిపోయింది. ఏమైందా అంటే, ఉన్నదాన్ని చక్కబెట్టుకోరా నాయన అంటే లేని దాన్ని ఇంకొకటి తీసుకొచ్చి ఉన్నదాన్ని పక్కన పెట్టేసే. అంటే ప్రభుత్వ పనులు మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి. గురుకులాలు తీసుకొచ్చారు. గురుకులాలు తీసుకొస్తే దాన్ని సక్రంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా, దానికి పక్కా గృహాలు లేవు, దాన్ని పట్టించుకునే నాదులు లేడు. గృహాలు ఉన్నాయంటే ఉన్నాయి అనే పద్ధతిలో మాత్రమే ఉన్నాయి. ఈ రకంగా కేసీఆర్ సారు ఈ 10 సంవత్సరాలు చేసిండు. లాస్ట్కి దళిత రైతు బంధు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అంతా సరే చేసిండ్రు. ఏదో రైతులకి ఏదో వాళ్ళ మన్నలు పొందడం కోసం కొంతవరకు చేసిండు అనుకుందాం. ఇక ఈయన అధికారంలోకి రావడానికి ఎలక్షన్ టైంలో ఈయన చేసిన హామీలు ఏంటంటే, దళితుడిని సీఎంగా చేస్తా అన్నాడు, చెయ్యలేదు. మరి దళిత కుటుంబానికి 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నాడు, అక్కడక్కడ ఎవరెవరికి ఇచ్చుకున్నాడు మరి మనకైతే తెలియదు. ఇక మూడోది దళిత బంధు ఇస్తా అన్నాడు, 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇచ్చుకున్నాడు, ఆయన నియోజకవర్గంలో ఇచ్చుకున్నాడు. మొత్తాన్ని కూడా అంత సర్వనాశనం చేసి అయిపోయింది. ఇక తర్వాత ఈయన ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి మన యొక్క అభివృద్ధి అనేది ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మిత్రులారా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా విషయం తెలిసేటట్టు నలుగురికి షేర్ చేయాలని కోరుతున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, ఉద్యమంలో దాదాపు 1200 మంది ప్రాణత్యాగం చేశారు, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ బలిదానాలు చూసే కేంద్ర ప్రభుత్వం భయపడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడానికి సమ్మతించింది. మరి ఆ కుటుంబాలను ఆదుకున్నాడా కేసీఆర్ సారు? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, లేదని చెప్పాలి. అంతెందుకయ్యా, తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి గారు ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి ఉన్నదా? లేదు.
చూడండి ఒక్కసారి. వాళ్ళ అమ్మకి శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, కానీ ఏమి ఇయ్యని పరిస్థితి ఉన్నది. ఇక తర్వాత శ్రీకాంత్ అయిపోయిన తర్వాత మనకు రాజకీయ జేఏసీగా ఏర్పడినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని పెట్టిండో అసలు ఆయన్ని కనిపించకుండా కథం పట్టించింది. ఇక తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ వెన్నంటే ఉండి ఆయన సూచనలు సలహాలు తీసుకొని లాస్ట్కి ఆయన చచ్చిపోతే ఆయనకి ఇచ్చిన గౌరవం ఏందో తెలంగాణ ప్రజల మొత్తం కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఈరోజు ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నది మనల్ని మనం మోసం చేసుకోవడానికా, మనల్ని మనం అణగదొక్కుకోవడానికా, మనల్ని మనం నష్టపెట్టుకోవడానికి అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఉచితాలు అంటే ఉచితాలు ఎవరికి కావాలన్నా ఉచితాలు చేయడంలో దాని వెనకాల పెద్ద మర్మం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏందంటే మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక ఆయన మీద పెట్టుకొని ఈయన మీద పెట్టుకొని ఆయన మొత్తానికైతే వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటున్నారు, కానీ ప్రజలకు సరైనటువంటి భరోసాని కల్పించలేకపోతున్నారు. చూడండి, తెలంగాణ ప్రజలారా, సోదరిమణులారా, మీరు ఒక్కసారిగా ఆలోచించాలి. అంత పెద్ద ఉద్యమం చేసి ఆంధ్రోలు అన్యాయం చేస్తుర్రు అని వాళ్ళని రాష్ట్రంలో లేకుండా వాళ్ళు విడిపోయే ఇంత దాకా పోరాటం చేసి మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మనం ఇష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని ఎందుకురా మనకు తెలంగాణ తెచ్చుకున్నాం అనే ఆలోచించుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయినంటే అది ఎవరి తప్పు? ఆలోచించేవాడి తప్పు కాదు. అట్లా ఆలోచించే విధంగా పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాల తప్పు. అంటే తెలంగాణ తెచ్చుకున్నది ఏ రకంగా తెచ్చుకున్న తర్వాత మనం ఏ రకంగా నష్టపోయామనేది మనం అర్థం చేసుకోవాలి. మిత్రులారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి విషయాలు మొత్తం కూడా ఫ్యాక్ట్స్కి సంబంధించినవి, అదేవిధంగా మోటివేషన్కి సంబంధించినవి, అదేవిధంగా ఇన్స్పైరింగ్కి సంబంధించినటువంటి విషయాలు మొత్తం మన ఛానల్లో వస్తుంటాయి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాను.